నారాయణ మంత్రానికి ఎంతో ప్రభావం ఉంది. మరి ఆ ప్రభావం గురించి తెలుసుకుందాం. ఒకసారి నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని సమీపించి, మహానుభావ, నీ భక్తులందరి చేత మంత్రంగా ఉచ్చరించబడుతున్న ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అడుగుతాడు భగవంతుడు నారదునితో. ఏ ప్రాణి చెవిలో అయినా నారాయణ అని నా పేరు ఉచ్చరించు, ఏమి జరుగుతుందో చూడు అని అంటాడు. మహావిష్ణువు ఆజ్ఞానుసారం నారదుడు భూలోకానికి వెళ్తాడు. అక్కడ ఒక పురుగును చూశాడు. దాని చెవిలో నారాయణ అని చెప్పాడు. ఆ పురుగు తక్షణం చనిపోయింది. నారదుడు దుఃఖంతో ముందుకు సాగాడు. ఒక పువ్వు మీద వాలి ఉన్న సీతాకొక చిలుకను చూశాడు. దాని చెవిలో రెండుసార్లు నారాయణ అని చెప్పాడు. మరుక్షణం సీతాకొక చిలుక చనిపోయింది. తర్వాత కొంత దూరం వెళ్ళాక నారద మహర్షి అప్పుడే పుట్టిన జింకను చూశాడు. దాని చెవిలో నారాయణ అని చెప్పగానే అదీ కన్ను మూసింది. ఇలా జరగగానే నారదుడు కడు దుఃఖంతో విష్ణులోకానికి వెళ్తాడు. నారదుడు శ్రీ మహావిష్ణువును దర్శించి జరిగిందంతా చెబుతూ, మహానుభావ, నేను నారాయణ అన్న పదాన్ని చెవిలో చెప్పగానే పురుగు, సీతాకొక చిలుక, జింక పిల్ల పుట్టగానే మరణించాయి. నేను ఇక ఇతర ప్రాణులను చంపి పాపం మూటగట్టుకోనలేను అని విచారించాడు. తనకు నేరుగా నారాయణ మంత్ర ప్రభావం చెప్పవలసిందిగా వేడుకుంటాడు. ఇంకొకసారి తల్లి చెంతనున్న ఆవుదూడ చెవిలో నారాయణ మంత్రాన్ని చెప్పి చూడు అని శ్రీ మహావిష్ణువు నారదుణ్ణి ఆదేశించాడు. నారదుడు అలాగే చేశాడు. ఆవుదూడ కూడా వెంటనే మరణించింది. చివరిగా భగవంతుడు నారదునితో, ఇదే కడసారి, వారణాసిలో రాజుగారికొక బాలుడు ఇప్పుడే పుట్టాడు. అక్కడికి పోయి వాని చెవిలో నారాయణ అని చెప్పు అని ఆదేశించాడు. నారదుడు వారణాసికి వెళ్ళాడు. రాజుగారి మహర్షిని అత్యంత గౌరవంతో స్వాగతం చెప్పాడు రాజు. మీరు నాకు బిడ్డ కలిగిన వెంటనే వచ్చారు. నేనెంతో అదృష్టవంతుణ్ణి అన్నాడు రాజు. నారద మహర్షి 3 సార్లు నారాయణ మంత్రాన్ని అప్పుడే పుట్టిన బిడ్డ చెవిలో చెప్పాడు. ఆ మంత్రం వినబడగానే వాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓ మహర్షి, నమస్కారములు. నారాయణ మంత్ర మహిమ నీకు బోధపడి ఉంటుంది అంటూ ఆ బాలుడు ఇలా అంటాడు. ఆ పురుగును నేనే. ఆ మంత్రం వినబడగానే సీతాకొక చిలుకనయ్యాను, చనిపోయి జింకనయ్యాను, తర్వాత ఆవు దూడనైనాను, చివరగా మానవ జన్మ లభించింది. అది కూడా రాజకుటుంబంలో పుట్టాను. ఇది అంతా నారాయణ మంత్ర ప్రభావమే అంటూ రాకుమారుడు ముగిస్తాడు. నారాయణ నారాయణ అంటూ నారదుడు భూమి నుండి దివికి వెళ్ళాడు.